చిన్న ప్రమాదమే గాని పెద్ద గండం తప్పింది మా ఆయనకి. శివరాత్రి పండగ కంటే 2-3 రోజుల ముందు చిన్న యాక్సిడెంట్ అయింది. స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఆ విషయం తెలుసుకున్న మా పెద్ద బిడ్డ శివరాత్రి పండగ రోజు వేములవాడ టెంపుల్ కి వెళ్ళిండంట. తిరుగు ప్రయాణంలో వాళ్ళన్ని చూడడానికి వచ్చింది. అసలు ఎలా జరిగింది అని తెలుసుకొని బాధపడి కొన్ని జాగ్రత్తలు చెప్పి కాసేపు కూర్చొని అయితే వెళ్ళిపోతుండ్రు మాడిబిడ్డ వాళ్ళు. మాడిబిడ్డ వాళ్ళతో వచ్చిన అమ్మాయి ఎవరు అంటే మాడిబిడ్డ వాళ్ళ ఆడబిడ్డ కూతురు అన్నమాట. అసలు నా చిన్న కొడుకు ఎంత భక్తి గలవాడంటే నేనైతే అసలు షాక్ అయిపోయిన వాడు చేసిన పనికి. యూట్యూబ్ లో వీడియోస్ చూసి ఇంత మంచిని గ్రహించిందా అని కూడా ఆశ్చర్యపోతున్నా. గరికెపాటి గారు చెప్పిండ్రంట శివరాత్రి పర్వదినాన శివయ్యకి ఉపవాసం ఉండే వాళ్ళు చీపురుతో ఊడవడం, అంట్లు తోమడం లాంటి పనులు చేయొద్దు అని. ఆ మాటల్ని నా చిన్న కొడుకు ఎంతలా గ్రహించిందంటే శివరాత్రి పర్వదినాన నేను మా అత్తమ్మ ఇద్దరం ఉపవాసమే ఉన్నాం కదా, ఇంకా ఇంట్లో ఊడవడం తోమడం లాంటి పనులు చేసేది మేమే. ఈ రోజు నువ్వు నాని ఇలాంటి పనులు చేయొద్దు మమ్మీ నేనే చేస్తా అని నా చిన్న కొడుకు వాకిలు ఉడ్చిండు, ఇల్లు ఉడ్చిండు, వాడు వాళ్ళ అన్న తిన్న ప్లేట్స్ తోంపెట్టిండు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఉపవాసంతో మమ్మీ నానమ్మ ఇద్దరే పనులు చేసుకుంటుండ్రని వాకిట్లో ముగ్గు కూడా పెట్టిండు.